కూడి వచ్చిన దేవుని పిల్లలకి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను నాన్న. ఇదిగో తండ్రి, ఇదే నాన్న మా అందరినీ కూర్చి మీ మాటలు వినుటకు మీ కృపను మాకు అనుగ్రహించారు. అందులకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను నాన్న. ఇదిగో తండ్రి, చెప్పనైనా నాకును విననైనా మీ పిల్లలందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మధ్యలో ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముందుగా ప్రకటించుకున్నటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. శోధనకై నిలిచిన పరిశోధన అనే పాఠాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. శోధనకై నిలిచిన పరిశోధన లేక పరీక్ష అనే పాఠాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ఈ వచనం బైబిల్లో ఉందా లేదా అనే విషయాన్ని మనం చూసుకుందాం. అదే వాక్యపట్నం చేసామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అనే మాట మనకి కనబడుతుంది. చూడండి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అనే ఈ మాటనే ఈరోజు మనం టైటిల్గా ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ శోధనకై నిలిచినటువంటి పరిశోధన లేక పరీక్ష అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. శోధన అనగానే మనందరికీ తెలుసండి, మనందరం వింటూనే ఉంటాం. శోధన అనగానే మన దగ్గరికి అపవాది వస్తాడు, అపవాది వచ్చేసి అందరినీ శోధిస్తూ ఉంటాడు అనే మాటలను మనం గమనిస్తూ ఉంటాం. అపవాది ఏం చేస్తాడంట? శోధకుడు. అందుకే అతనికి పేరు కూడా ఏం పెట్టబడి ఉంటుందంటే అపవాది, శోధకుడు, ఆది మహా ఘటసర్పం అని అనేకమైనటువంటి పేర్లు కలిగినటువంటి ఆయన ఎవరంటే శోధకుడు. ఈయన్నే అపవాదిగా మనం చూస్తూ ఉంటాం. ఈ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే శోధిస్తూ ఉంటాడు. అలాగే పరిశోధన లేదా అంటే పరీక్ష, ఈ పరిశోధన లేక పరీక్ష చేసేది ఎవరు అంటే మనందరికీ తెలుసు, దేవుడు అని. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పరిశోధన చేస్తూ ఉంటాడు. ఎలా పరిశోధన చేస్తాడంటే హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనలను పరిశీలన చేస్తాడు. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరిశోధించేది తండ్రి అయిన దేవుడు అని మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక అంటే శోధన అనగానే అపవాది చేస్తున్నాడని, పరిశోధన అనగానే దేవుడు చేస్తున్నాడని ఈ రెండు విషయాలను మనం అర్థం చేసుకున్నాం. మరి శోధన అపవాది ఏ విధంగా చేస్తాడు అంటే మనందరికీ తెలుసండి. అనేక సందర్భాల్లో మనం చదువుకునే ఉండుంటాం. ఆదికాండంలో ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వ దగ్గరికి అపవాది వచ్చి వారి యొక్క ఆలోచనలను ఏ విధంగా మార్చేశాడు అనే విషయాన్ని మనందరికీ తెలుసండి. ఆదికాండంలో ఆ విషయాన్ని మనం కనుక చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ శోధన అనేది ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనం గమనిస్తే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరటానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, దేవుని మాటను వినకుండా చేయటానికి అపవాది వారిపై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాడని మనం చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఉక్తిగలదై ఉండెను. ఆది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదా అని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ ఈ అపవాది వచ్చి ఏం చేస్తుందంటే ఆ అవ్వమ్మతో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఇది నిజమా అని
ప్రస్తావన ప్రారంభించి వారిని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి మాట్లాడుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ వెళుతుందన్నమాట. అలా చెప్పుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే ఆ ఆజ్ఞను వారు మీరేటట్లు చేసి వారి యొక్క కళ్ళకు అది రమ్యమైనదిగా ఉండులాగున వారి యొక్క హృదయంలో వారి యొక్క మాటలను సొప్పించేసి అపవాది ఏం చేస్తుందంటే అది వారిని తినుటకు ప్రేరేపించినట్లుగా మనకు గమనిస్తూ ఉంటుంది. అంటే అపవాది చేస్తున్నటువంటి విషయం ఏంటనేది మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను మీరేటట్లు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అపవాది శోధన ఎలా చేస్తుందంటే దేవుని మాటను వినకుండా చేయటం అపవాది పని, గమనించాలి. అలాగే పరిశోధన అనగానే దేవుని పరిశోధన ఎలాగ ఉంటుందంటే అబ్రహాం గురించి మనందరికీ తెలుసండి. అబ్రహాం గారికి వాగ్దాన పుత్రుని ఇచ్చిన తర్వాత ఆ వాగ్దాన పుత్రుణ్ణి తిరిగి మరలా నాకు ఇవ్వాలి అని అడిగినప్పుడు ఆయనకు ఒక పరిశోధనను చేసినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఆదికాండం 22 అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట మనం 22 అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క పరిశోధనను మనం గమనించినట్లయితే ఆయన అబ్రహాం గారికి కుమారుణ్ణి ఇచ్చి ఆ కుమారుణ్ణి ఇదిగో నేను నీకు ఒక పర్వతాన్ని చూపిస్తున్నా, ఆ పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి అతను నిన్ను ఏం చేయమంటున్నాడంటే బలిగా ఇవ్వమంటున్నాడు. ఆ బలిగా ఇవ్వమంటున్నటువంటి ఈ సందర్భాన్ని మనం మొత్తం ఎప్పుడూ మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏదైతే ఇదిగో నీ కుమారుడే చెప్తున్నాడండి. మొదటి వచనం చదువుతున్నాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియో దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారిని పరిశోధిస్తున్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట, నీ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడిని ఇదిగో మరియు పర్వతం ఉంది కదా, ఆ మరియు పర్వతానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక కొండ మీద ఆయన్ని బలి ఇవ్వమని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఆయన పరిశోధన ఏ విధంగా జరిగిందంటే ఆయన చెప్పినటువంటి మాటను ఈయన తోచా తప్పకుండా పాటించినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ 21 అధ్యాయం మొత్తం మనం చదువుకుంటూ ఉంటే ఆయన గురించే ఉంటుంది. కానీ ఇక్కడ 18వ వచనాన్ని మనం చూసినట్లయితే 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలనను ఆశీర్వదింపబడునని నాతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడు చూడండి, మరియు నీవు నా మాట వినినందున అని చెబుతున్నాడు. అంటే ఆయన్ని పరిశోధించుకుంటూ వస్తున్న సందర్భంలో ఆయన చెబుతున్నటువంటి మాట 18వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఇదిగో మీరు నా మాట విన్నారు, అబ్రహాము నీవు నా మాట విన్నావు. ఆయన హృదయాన్ని ఆయన పరిశోధన పరీక్ష చేస్తున్నప్పుడు నీవు నా మాట విన్నావు కదా, ఇదే పరీక్ష అని చెబుతున్నాడు. అంటే పరిశోధన అనగానే పరిశోధన అనగానే దేవుని మాట వినటం అనేది పరీక్ష లెక్క పరిశోధన. అలాగే శోధన అనగానే దేవుని మాటను వినకుండా ఉండటం అనేదే శోధనగా మనం గమనించాలి. అయితే ఈ పరిశోధన గురించి ఈ శోధన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని మనం గనక అడిగినట్లయితే దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నారు. లూకా గారు రాసిన సువార్త ఆయన ఇదిగో వాక్యాన్ని నేను విత్తుతున్నప్పుడు ఆ విత్తుతున్నటువంటి విత్తనాలు కొన్ని మంచి నేలను పడ్డాయి, రాతి నేలను పడ్డాయి, ముళ్ళ పదల్లో పడ్డాయి కదా అని చెప్పుకుంటూ రాతి నేలలో పడినటువంటి విత్తనాల యొక్క భావాన్ని వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే రాతి నేల ఉండు వారు ఎవరనగా అని చెప్పుకుంటూ వినున్నప్పుడు వాక్యాన్నంట సంతోషంగా అంగీకరించేవారంట. కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును ఏమైపోతారంట, తొలగిపోతున్నారంట. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైతే దేవుని మాటలు వినటానికి వస్తున్నప్పుడు ఆ దేవుని మాటలు విన్నప్పుడు వారంట చాలా సంతోషంగా చాలా ఆసక్తిగా ఆ వాక్యాన్ని విని చాలా దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు కొద్ది కాలం తర్వాత శోధన కాలం వాళ్ళకి ప్రవేశిస్తుందంట. ఆ శోధన కాలం రాగానే వారిలో ఆ వాక్యం వారిలో నాటపడక ఆ వేరు వారిలో నిలబడకపోవటం వల్ల శోధన కాలం ఏదైతే రాగానే ఈ శోధనలో తప్పుకుని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి మరలా ఎలా వెళ్ళిపోతున్నారు, సమాజంలో కలిసిపోతున్నారు.
ఈ విధంగా ఈయన ప్రస్తావిస్తున్నాడు. ఏంటి, ఇదిగో శోధన కాలం వీళ్ళకి వస్తుంది. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మామో, దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుని దేవుణ్ణి ఆశ్రయించారో, ఆ ఆశ్రయించిన వారు వాక్యాన్ని విని సంతోషంగా వారు దేవుని కొరతగా బ్రతకాలనుకుని, వారు నిలబడాలనుకునే పాటికి వారికి ఒక శోధన కాలం వస్తుందంట. ఆ శోధన కాలంలో వారు నిలబడలేకపోయి దారిని తొలగిపోతున్నారంట. ఈ మాటలు మనందరం వింటున్నప్పుడు ఈ శోధన కాలం మనకు కూడా క్రైస్తవులుగా, క్రీస్తుని ఆచరిస్తున్న వారుగా, క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఇదిగో ప్రతిదీ కూడా ఈ శోధన కాలం అనేది సంభవిస్తుంది. ఈ శోధన కాలం సంభవిస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు ఆ శోధనకి మనం నిలబడాలి అని మనకి యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నటువంటి పాఠాలు గమనించాలి. యేసుక్రీస్తు వారు ఎలా నేర్పిస్తున్నారంటే, అప్పుడున్నటువంటి వారి యొక్క శిష్యులకి నేర్పిస్తున్నాడు. ఇదిగోయ్యా, నేను వాక్యాన్ని ఇదిగో ఈ విధంగా విత్తుతున్నాను కదా, ఇదిగో రాతి నేల పడిపోయినటువంటి విత్తనానికి వేరు మొలవట్లేదయ్యా. వాళ్ళు వింటున్నారు వాక్యం, కానీ ఆ వేరు మొలవకపోవటం మూలన వారు ఏమైపోతున్నారంటే, శోధకుడు వచ్చినప్పుడు, అపవాది వారి దగ్గరకు వచ్చినప్పుడు ఈ శోధనలకి ఏమైపోతున్నారంటే నిలవలేక వారు క్రీస్తులో నుండి వెళ్ళిపోతున్నారు అనే భావాన్ని మనకి తెలియచేస్తున్నాడు అన్నమాట. మరి ఏ విధంగా మనం బ్రతకాలి, ఏ విధంగా మనం ఈ శోధన కాలాన్ని సహించాలి, ఈ శోధన గురించి ఆ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అనే దాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని వర్లారా. అయితే తండ్రి అయిన దేవుడు తన యొక్క జనాంగాన్ని, ఇశ్రాయేలీయులని నా పిల్లలుగా, వీరు నా జనాంగంగా, వీరిని ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టుగా భావించినటువంటి దేవుడు వారిని 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి తన జనాంగాన్ని ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వీరిని నడిపిస్తుండగా, వారికి నడిపించేటువంటి కాలాన్ని కూడా దేవుడు ఏ విధంగా ప్రస్తావిస్తున్నాడంటే, ఇది శోధన కాలంగా ప్రస్తావించడం జరుగుతుంది. వారిని ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని విడిపించి అరణ్య మార్గం గుండా సముద్రాన్ని దాటించి వారిని దేవుడు ఏదైతే వాగ్దానం, భూమిని ఏదైతే ఇదిగో నేను నీకు వాగ్దానంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నేను ఇస్తానన్నాను కదా, ఆ దేశానికి నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఇదిగో ఈ 40 సంవత్సరాలు నీవు ఏం చేయాలంటే ఈ అరణ్య మార్గంలో ప్రయాణం చేయాలి అని దేవుని మాటను అక్కడ కొన్ని చెబుతున్నప్పుడు వాళ్ళు పలికినటువంటి మాట మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 19వ అధ్యాయం 8వ వచనంలో వారందరూ ఏకధాటిగా మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలు యొక్క జనాంగం తండ్రి అయిన దేవుడు వారితో పలికినటువంటి మాటను మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము 8వ వచనంలో, అందుకు ప్రజలందరూ దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి అని చెబుతున్నాడు. చూడండి, అంటే దేవుడు ఆ వాగ్దాన భూమికి నడిపిస్తానని ముందుగానే వాళ్ళకి చెబుతున్నప్పుడు, ఇదిగో నేనే దేవుణ్ణి కదా, నేను చెబుతున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాటని మీరు ఏం చేయాలంటే పాటించాలి అని వారి దగ్గర మనం చేసినప్పుడు వారందరూ ఏమని ఉత్తరం ఇస్తున్నారో తెలుసా? మీకు ఏకముగా మీరు చెప్పినదంతయు చేసేద్దామని ఏకముగా ఉత్తరం ఇచ్చారంట. ఇలా ఏకంగా ఉత్తరం ఇచ్చినటువంటి వారు ఈ 40 సంవత్సరాలు దేవునిపై వారు చేసినటువంటి విషయాలను కనుక మనం చూసినట్లయితే ఎంత దయనీయంగా ఉంటుందంటే, ఆ బాధను దేవుడు చెప్పుకుంటూ ఏ విధంగా ఆయన కంటతడి పెట్టుకుంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయంలో 40వ వచనంలో, ఈ 40 సంవత్సరాలు నేను వారిని ప్రయాణాలలో నడిపిస్తున్నానయ్యా, వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నప్పుడు వారు నా మీద చేస్తున్నటువంటి తిరుగుబాటును మీరు గమనించారా అని చెప్పేసి కీర్తనకారుడు ద్వారా 78వ అధ్యాయంలో 40వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ను మారులో తిరగబడిపోయారంట. ఇక్కడ అరణ్యాన్ని వాళ్ళు ప్రయాణం చేస్తుండగా వారు ఆయన మీద తిరుగుబాటు చేశారంట. అలాగే ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారని చెబుతున్నారు. ఎడారిలో వారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన్ని ఎన్ని మారులో దుఃఖపెట్టారంట. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించారంట. మాటి మాటికి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారంట. ఈ పదాలు మనం వింటున్నప్పుడు ఎక్కడో మనం వింటున్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. సంతాపం ఎక్కడ కలుగుతుందంటే, ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డను తల్లిళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన, సంతాపం ప్రియమైన దేవుని వారలారా. అలా దేవుణ్ణి ఏ విధంగా అంటే తిరుగుబాటు చేస్తున్నారంట. మనం సమాజంలో చూస్తూ ఉంటాం, తల్లిదండ్రుల మీద
తిరుగుబాటు చేస్తున్నటువంటి పిల్లలను చూస్తూ ఉంటాం. వారి యొక్క గుండెల మీద తంతున్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. కానీ దేవుడు వాళ్ళ అరణ్య మార్గాన వారి యొక్క బట్టలని మాయకుండా, వారి యొక్క చెప్పులు అరగకుండా, వారికి ప్రతి దినము ఆహారాన్ని అందించి, వారికి ప్రతి దినము మాంసాన్ని వండి వాళ్ళందరికీ ఇస్తున్నప్పుడు అవన్నీ చూసినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం అంట, ఇదిగో ఆయన మీదకి తిరుగుబాటు చేశారంట. ఆయన మీద ఎన్నో మార్లు ఆయన్ని దుఃఖపెట్టారంట, ఆయన్ని శోధించారంట, ఆయనకి సంతాపం చేశారంట. ఏ విధంగా తిరుగుబాటు చేశారు అనేది మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన మాట, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే, అహరోను తన పితరులతో చేర్చబడెను, ఎలయనగా మొరియోబా నీళ్ళు యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఆ ఇశ్రాయేలీలంట ఎక్కడ మోరేబు నీళ్ళ యొద్ద ఏం చేస్తున్నారు? ఆయన మాట వినకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారంట. గమనించాలి, ఆయన మీద తిరుగుబాటు. దేవుడు ఆయన నా జనాంగం కొరకు నేను ఇదిగో వారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని నా గెద్ద ఏ విధంగా అయితే తన రెక్కల మీద పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుందో ఆ విధంగా నేను వీరందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను కదా. ఇలా వస్తున్నటువంటి నా జనాంగమే నా మీదకి తిరుగుబాటు చేసింది అని చెప్పుకున్నాడు ప్రియమైన దేవుని వారు. అలాగే ద్వితీయోపదేశకాండంలో 9వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 7వ వచనంలో, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరవద్దుము. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద ఏం చేస్తున్నారో తెలుసా? తిరుగుబాటు చేయుచునే వచ్చిరంట. తండ్రి అనే దేవుడు ఇదిగో నేను వాగ్దానం ఇస్తున్నటువంటి ప్రదేశానికి మీరు నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ మొదలైన దగ్గర నుంచి వారు వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టేంత వరకు కూడా వారంట దేవుని మీదే తిరుగుబాటు చేసుకుంటూ వెళుతున్నారంట. మొదటిగా తిరుగుబాటు అనేది ఎంత దయనీయంగా దేవుని పైన చేస్తున్నారో గమనించాలి. అలాగే రెండోదిగా శోధించటం. వారు దేవుణ్ణంట మాటి మాటికి శోధించుకుంటూ వెళ్ళారంట. ఏ విధంగా శోధించారు అనేది మనం గమనించినట్లయితే, మనం నిర్గమకాండం 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్గమకాండం 17వ అధ్యాయము 7వ వచనము, అప్పుడు ఇశ్రాయేలీయులు చేసినటువంటి వాదమును బట్టి దేవుడు మన మధ్య ఉన్నాడో లేడో అని వారు దేవునిని శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టెను అని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఏంటంటే వారు ఏ విధంగా శోధిస్తున్నారంటే, దేవుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్టు మీ అందరినీ విడిపించి ఇదిగో నేను వాగ్దాన భూమికి ప్రవేశపెడతానని చెప్పేసి మీరందరూ మరి ఆయన ఎవరు అని అడిగితే మోషే గారి చేత ఇదిగో నేను ఉన్నవాడను అని వారికి సెలవిచ్చిన ఆయన గురించి వాళ్ళు ఏ విధంగా శోధిస్తున్నారో తెలుసా? అంటే ఆయన అసలు ఉన్నాడా లేడా అని ఆయన్ని శోధిస్తున్నారంట. గమనించాలి, అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని ఈ ఇశ్రాయేలుల జనాంగాన్ని ఆయన గుర్తుపెట్టుకుని నడిపిస్తున్నా, కానీ వాళ్ళ ముందుకు 10 తెగుళ్ళు వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వారందరినీ చక్కగా నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, ఆ ఎర్ర సముద్రంగా గుండా ఆరిన నేల మీద వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారందరూ ఇవన్నీ మర్చిపోయి ఆయన అంటున్నాడు, అసలుకి దేవుడు అనేవాడు ఉన్నాడా
లేడా అని వారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి శోధిస్తున్నారంట. చూడండి ఎంత ఆయన మాటలు, ఆయన చేసినటువంటి సూచక్రియలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు అన్నీ చూసినా కానీ వారు దేవుణ్ణి మాటి మాటికి శోధిస్తున్నారంట. ఎక్కడ కూడా దేవుణ్ణి మీద నమ్మకం కలిగి బ్రతకలేదంట. ఇంకోటిగా సంతాపం, దేవునికి ఎలాంటి సంతాపాన్ని కలిగిస్తున్నారంటే వారు దేవుని గురించి ఏ విధంగా వారు దేవునికి సంతాపాన్ని కలిగిస్తున్నారంటే, ఇదిగో నేనే యెహోవాను, నేనే మీ దేవుడును, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు నేనున్నాను కదయ్యా, నేనున్నాను, నన్నే మీరు ఏం చేయాలంటే ఆరాధించాలి, నేను ఉన్నాను, నన్ను నమ్మండి అంటున్నప్పుడు వారందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మీద ఎక్కడ కూడా దేవుని నమ్మిక ఉంచకుండా వారందరూ మోషే గారు మరియో పర్వతం మీద దేవుని మాటలు తీసుకురావడానికి 40 రోజులు కనిపించకుండా వెళ్ళినప్పుడు వీరందరూ ఏం చేస్తున్నారంటే ఒక విచిత్రమైనటువంటి పోలికని చెప్తాడు ప్రియమైన దేవుని వరాల దేవుడు. ఇదిగో గడ్డి మేయు ఎద్దు రూపానికి నా మహిమా స్వరూపాన్ని మార్చేశారయ్యా అని చెబుతూ ఉంటాడు. నేను దేవుణ్ణి కదా, నేను సర్వశక్తిమంతుణ్ణి కదా, నేను ఆత్మని కదా, నేను మీకు తండ్రినే ఉన్నాను కదా, అయితే మీరు నన్ను ఏం చేస్తున్నారో తెలుసా, అరణ్యంలో మొలిసినటువంటి గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి మేయు ఎద్దు రూపానికి మార్చేసి నాకు భయంకరమైనటువంటి సంతాపాన్ని కలిగించారని చెబుతూ ఉంటాడు ప్రియమైన దేవుడు. ఏంటయ్యా అంటే, ఇదిగో నేనున్నానని మర్చిపోయి అపవాది పిల్లలుగా మారిపోతున్నారు. అందుకే సువార్తల్లో మనం చూస్తూ ఉంటాం, మీరు ఎవరు అంటారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని వారు. ఇన్ని మాటలు మనం చూసాం. వారు ఇశ్రాయేలీలు ఆ విధంగా తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారంటే అనేక పర్యాయాలు శోధించారు, అనేక పర్యాయాలు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు, దేవునికి ఏం చేస్తారంటే సంతాపాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ విషయాలను చూపిస్తూ ఇలా మీరు ఉండకూడదు అని యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనకు చాలా స్పష్టంగా జీవిస్తారు ప్రియమైన దేవుని వారు. ఈ అరణ్యంలో వారు 40 సంవత్సరాల్లో ఆయన మీద చేసినటువంటి ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలను యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. మత్తయి గారు రాసిన సువార్తలో ఆయన ఈ విషయాలను ఏ విధంగా కోట్ చేస్తూ ఉంటాడంటే ఆయన యొక్క పరిచర్యలో చాలా జాగ్రత్తగా గమనించాలి. 4వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి గనక మనం గమనించినట్లయితే, అప్పుడు యేసుక్రీస్తు వారంట అపవాది చేత శోధింపబడుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. గమనించాలి ప్రియమైన దేవుని వారా. ఎప్పుడైతే అక్కడ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీని ఫిలిస్తీన్ల దేశం గుండా వాళ్ళని ప్రయాణం చేయకుండా పక్కనే ఉన్నటువంటి అరణ్య మార్గంగా, సముద్ర మార్గంగా వారిని తీసుకురావటం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పైన బాప్తీసం తీసుకున్నారో ఆ బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే అరణ్య మార్గానికి వెళ్తాడు, అరణ్యంలోకి వెళ్తాడు. ఎందుకు? అక్కడ వారు అరణ్యంలో చేసినటువంటి విషయాలను, వాటన్నిటినీ ఇక్కడ వారు చేసినటువంటి విషయాల మొత్తాన్ని మీరు అలా ఉండకూడదు ఇదిగో అని చెప్పేసి అని ఆయన శోధింపబడుటకు అరణ్యమునికి కొనుపబడతాడు. తర్వాత 40 దినములు ఆయన 40 రాత్రులు ఉపవాసం ఉన్నటువంటి పిమ్మట ఆయన ఆకలిగొనగా 40 రాత్రులంట, 40 పగళ్ళంట. అక్కడ 40 సంవత్సరాలు మనం గమనిస్తూ ఉంటాం కదా, ఆ 40 సంవత్సరాలకు సూచనగా ఇక్కడ ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగొన్నప్పుడు. కానీ వాళ్ళు అరణ్యంలో ప్రతిసారి ఇదిగో మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము వండుకున్నటువంటి వాటి కూర గిన్నెలు ఏదైతే ఉన్నాయో, ఇంకా కూర ఉరకక ముందే మేము మాంసాన్ని వండుకు తినేవారు. మాకు కూరగాయలు కానీ, కీరకాయలు కానీ, దోసకాయలు, ఉల్లిపాయలు వీటన్నిటి కోసం వాళ్ళు వేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాట, వారు అక్కడ ఏం చేశారంటే ఆ శోధనకి వాడు నిలబడలేకపోయి యేసుక్రీస్తు వారి పైన తిరుగుబాటు చేశారు కదా, ఆ తిరుగుబాటు చేసినటువంటి విషయాన్ని కోట్ చేస్తున్నారు. చూడండి 3వ వచనాన్ని కనుక మనం చేసినట్లయితే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను.
రాళ్లను రొట్టెలగమని ఆజ్ఞాపించమంటున్నాడు. శోధకుడు వచ్చేసాడు, ఆజ్ఞాపించమంటే అందుకు ఆయన అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని లేఖనంలో సెలవిచ్చినటువంటి మాటలు ఆయన ప్రస్తావిస్తున్నాడు. గమనించాలి. ఆ రోజు వాళ్ళు మాటి మాటికి ఆహారం కోసం దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు, ఇదిగో మనిషి ఆహారం తినటం వల్ల కాదయ్యా బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఇదిగో మనిషి జీవిస్తాడు అని సెలవిస్తున్నాడు. రెండవదిగా అది శోధనలో. 5వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరంను ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు అని రాయబడి ఉన్నది. ఆయనతో చెప్పినందుకు ప్రభు చెబుతున్నాడు, సెలవిస్తున్నాడు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారికి సెలవిచ్చినాం. దేవుణ్ణంట శోధించకూడదు. నువ్వు ఆ రోజు శోధిస్తున్నావు కదా, దేవుడు అనేవాడు ఉన్నాడా అని శోధిస్తున్నావు కదా, అలా దేవుణ్ణి శోధించకూడదని యేసుక్రీస్తు వారు వారి యొక్క శోధనను గుర్తు చేస్తూ సెలవిస్తున్నాడు. దేవుణ్ణి అసలు శోధించకూడదయ్యా అని మాట్లాడుతున్నాడు. అలాగే 8వ వచనం నేను గమనించినట్లయితే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన అలా వీటన్నిటినీ నీకు ఇచ్చిదేనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని అంటున్నాను. ఎన్ని విషయాలంటే, ఆ రోజు వారు ఆ ఇశ్రాయేలీలు మొరియా పర్వతం దగ్గర ఏం చేస్తూ ఉంటారంటే, గడ్డి మేయు ఎద్దు రూపానికి ఆ దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని మార్చేసి ఆయన్ని, అదే ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించి తీసుకొస్తుంది, మాకు ఆహారాన్ని దయచేస్తుంది అని ఆ ఎద్దును చూపిస్తుంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన యేసుక్రీస్తు వారు వాటన్నిటిని జ్ఞాపకం చేసి చెప్తున్నాడు, దేవుణ్ణి శోధింపకూడదు, ఆయన మాత్రమే మొక్కాలి అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు అనన్య మార్గంలో 40 సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి ఏ విధంగా అయితే వారు శోధనలు కానీ తిరుగుబాటు కానీ సంతాపాన్ని కలిగించారో వాటన్నిటినీ నిలబడి మనందరం కూడా ఎలా ఉండాలి అనే ఒక మార్గాన్ని చూపించాడు. ఇలా శోధన చేత నిలవబడితే మనం ఎలా ఉంటామంటే, మనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి వాగ్దానాన్ని ఇచ్చాడంటే, యాకోబు గారు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, 1వ అధ్యాయం 12వ వచనంలో, నీ శోధన అనేది ఏంటనుకున్నా తెలుసా? ఈ భూలోకం నుండి పరలోకానికి ప్రయాణ మార్గం అయ్యా. ఈ పరలోక మార్గానికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ భూమి మీద వస్తున్నటువంటి ఈ శోధనలో నువ్వు గట్టిగా నిలవబడితే, ఈ పరీక్ష కాలంలో కనుక నువ్వు నిలవబడితే, అపవాదికి కనుక నువ్వు చోటించకపోతే నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లు, శోధన సహించువాడు ధన్యుడు, వారు శోధనకు నిలిచిన వారై ప్రభువు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందుము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారు, ఏంటంటే ఈ భూమి మీద మనం ఈ శోధనలకు నిలిచినట్లయితే, అపవాది వచ్చి శోధనలకు నిలిస్తే, ఆ పరీక్షలో మనం నెగ్గితే, ఆ నెగ్గిన వారికి ఏమిస్తున్నాడంటే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనందరం కూడా శోధనలు వస్తున్నప్పుడు ఆ శోధనలకి ఎదురు నిలబడి ఆ శోధనలకి మార్గాన్ని దేవుడే మనకి చూపిస్తాడని, దేవుని పైన ఆనుకుని బ్రతికి ఈ భూమి మీద ఉన్నటువంటి పరీక్షను కనుక మనం నెగ్గినట్లయితే పరలోకమందు మనకి ఏమిస్తానంటున్నాడు తెలుసా? జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కనుక ఈ మాటలని మీరందరూ చాలా జాగ్రత్తగా మీరు హృదయాల్లో ఫదిలిపరుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి వెక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నారు. ఇదిగో తండ్రి, మీ పిల్లలకి మీరు రాయించినటువంటి జీవ గ్రంథం నుండి అనేక మాటలను వివరించండి తండ్రి. విన్న ప్రతి ఒక్క మాట వినువారు మాత్రమే ఉండక, విన్న మాటల ప్రకారం వారి హృదయాలను మలుచుకొని నిత్య జీవానికి వారసులగుటకు మీ కృపను, మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.